హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రీసెంట్గా నేను హరిద్వార్ వెళ్ళానండి. హరిద్వార్ అంటే వన్ ఆఫ్ ద పుణ్యక్షేత్రం. మనకు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి చార్ధామ్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనం ఢిల్లీ నుంచి హరిద్వార్కు రావాలి. హరిద్వార్లో ఇది సెకండ్ పార్ట్ లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే జస్ట్ హరికి పౌరి అని ఉంటే చూసినావా, హరికి పౌరి అని ఒకటి నార్మల్ అంటే కింద ఘాట్లోనే నేను చేశానండి. ఘాట్ ఎంత పెద్ద ఉంటుంది, ఘాట్ గురించి నేను చేశాను. అక్కడ పుణ్యక్షేత్రాలు, కుంభమేళ ఎలా జరిగింది అనేది అక్కడ చేశాను. ప్రతి 6 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు ఒక్కొక్కసారి కుంభమేళ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన వీడియో అది తీసాను. అది తీసింది నేను ఫస్ట్ పార్ట్కి పెట్టాను. ఇది సెకండ్ పార్ట్గా తీశాను. సెకండ్ పార్ట్ ఏంటి అంటే మానసదేవి, చండీమాత, ఇంకా చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కొండపైన ఉంటాయి. అంటే ఈ రెండు కూడా శక్తిపీఠాలండి. ఈ శక్తిపీఠాల కోసం నేను సపరేట్ సెకండ్ లాగ్ చేశాను. ఈ సెకండ్ లాగ్ చేసేది చూడండి, దీని గురించి మీకు వీడియోలో వివరిస్తాను. హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం ద్వారా అంటే హరి అంటే విష్ణువు, హరిద్వార్ అంటే హరిని చేరే దారి అని దీని హరిద్వార్ యొక్క అర్థం అండి. హరిద్వార్ అమృతం చెందిన 4 క్షేత్రాల్లో ఒకటి. మిగిలిన 3 అలహాబాద్లోని ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి జన్మస్థలమైన నాసిక్. సాగర మథనం తర్వాత గరత్మంతుడు అమృత బాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నుండి 4 చుక్కలు ఈ ప్రదేశాల్లో పడినట్టు పురాణాల కథనం. ఇది ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రాలుగా మారాయి. 16వ శతాబ్దంలో అక్బర్ పరిపాలనలో అబుల్ ఫాజల్ చే వ్రాయబడిన ఐనా-ఏ అక్బరీ గ్రంథంలో హరిద్వార్ మాయాపూరిగా సూచించబడింది. జహాంగీర్ చక్రవర్తి 1596 నుంచి 1627 పరిపాలన కాలంలో ఈ ప్రదేశానికి ఆంగ్లేయులు హరిద్వార శివుని రాజధానిగా సూచించారు. కపిల ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని నివసించడం వలన ఇది కపిస్తాన్గా కూడా పిలువబడినట్లు పురాణాల కథనం. సత్యయుగంలో శ్రీరామచంద్రుని పూర్వీకుడు సూర్యవంశరాజు అయిన సరుని కుమారుడైలో ఒకడైన భగీరథుడు కపిల ముని శాపగ్రస్తులైన తరువాత పితృదేవులకు 60,000 మందికి విముక్తిని ప్రసాదించగోరి స్వర్గం నుండి గంగాదేవిని ఇక్కడికి రప్పించినట్లు హిందూ పురాణాల వర్ణన. ఈ కారణంగా హిందువులు మరణించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడికి తీసుకువచ్చి గంగా నదిలో కలపడం ఆనవాయితీగా మారింది. విష్ణుమూర్తి తన పాదముద్రలతో ఇక్కడ హరికి పూరిలో వదిలి వెళ్తున్నాడని చెప్పినట్లు పురాణ కథనం. సదా ఈ పాదముద్రలు గంగా నదిచే తడపబడడం విశేషం. ఇప్పుడు మనం చూస్తుంది మానసదేవి శక్తిపీఠం అండి, హరిద్వార్లోని. ఇక్కడ 2 శక్తిపీఠాలు ఉంటాయి. ఒకటి చండీమాత శక్తిపీఠము, రెండోది మానసదేవి శక్తిపీఠం. ఫస్ట్ మనము హరిద్వార్కి వెళ్ళంగానే ఫస్ట్ హరికిపోరి ఉంటుంది. హరికిపోరి అంటే మనం చరిత్ర ఇవందాక విన్నాం కాబట్టి అక్కడ వెళ్ళి గంగా నదిలో స్నానం చేయు. గంగా నదిలో వాటర్ ఎంత చల్లగా ఉంటాయంటే అంత చల్లగా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా చల్లగా ఉంటాయి. నాకైతే బాగా నచ్చినాయి అక్కడ వాతావరణము. ఇక్కడ కుంభమేళ కూడా చాలా బాగా జరిగింది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది. మొన్న రీసెంట్గా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ జరిగింది కదా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు అర్ధ కుంభమేళ జరిగింది అండి. దాని తర్వాత మేము వెళ్ళాము. ఇక్కడ గంగానదిలో స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి మనకు అన్ని టెంపుల్స్ ఉంటాయి. గంగోత్రి, యమునోత్రి అన్ని నార్మల్ టెంపుల్స్ ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మా శక్తిపీఠం మా మానసదేవి శక్తిపీఠం ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 8:30 వరకు టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నది మానసదేవి శక్తిపీఠం. సో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నాం. చాలామంది క్యూ ఉండరు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద శక్తిపీఠం కాబట్టి చాలామంది. మళ్ళీ హరికిపోరి అంటే ఒక గంగా నది. సో అంత మంచి ప్రదేశం అండి. మానసదేవి శక్తిపీఠంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దీని తర్వాత మనకు రోప్వే ఉంటుంది. రోప్వే మనము 2 కలిసి టికెట్ తీసుకున్నాం అనుకోండి, 2 in 1 అంటే 2 కలిపి ఒకటేసారి టికెట్ తీసుకుంటే మనకు 450 వరకు అవుతుంది. లేదు జనరల్గా నేను కొండెక్కలేను, డైరెక్ట్ నేను ఒకటే దానికి తీసుకుంటాను అనుకుంటే దానికి 150 రూపాయలు, దీనికి 300 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ నుంచి మానసదేవి నుంచి చండీదేవి వెళ్ళాలంటే దాదాపు 50 రూపాయలు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. దాదాపు 2-3 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో ఇది చూడండి మానసదేవి శక్తిపీఠం. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఆలయ చరిత్ర కానీ ఆలయ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ నగరానికి దగ్గరలో గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలో బిల్వ పర్వతంపై
శిఖరంపై ఉంది అని. ఈ దేవాలయం హరిద్వార్లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలువబడుతుంది. ఈ దేవాలయంలో అధిష్టాన దేవత మానసదేవి శక్తి రూపాలలో ఒకటి. ఈ దేవత పరమశివుని మనసు నుండి జన్మించిందని భావించబడుతుంది. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా భావించబడుతుంది. మానస అనగా ప్రియ భక్తుల కోరికలు నెరవేర్చే దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరాలలో గల వృక్షం యొక్క కొమ్మలను దారాలకు కట్టి తమ కోరికలు నెరవేర్చమని భక్తులకు ప్రార్థిస్తారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మరలా వచ్చి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగరబత్తిలతో పూజలు చేస్తారు. ఈ మానసదేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుటకు కొలిచే సిద్ధిపీఠంగా పూజించబడుతుంది. ఇది హరిద్వార్లో గల 3 శక్తి పీఠాలలో ఒకటిగా పిలువబడుతుంది. ఇది కాక హరిద్వార్లో గల ముఖ్యమైన శక్తిపీఠాలుగా ఉన్న మాయాదేవి దేవాలయము, చండీదేవి ఆలయము. ఈ దేవాలయం అంతర్భాగంలో 2 దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఒకటి 8 చేతులతోనూ, రెండవది 3 తలలు 5 చేతులతోనూ ఉన్నాయి. ఆలయ విశేషాలు తెలుసుకుందాం. మానసదేవి దేవాలయం ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. హరిద్వార్ వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా దర్శించే ఆలయం ఇది. ఇది అనేక శతాబ్దాల నుండి హరిద్వార్లో పవిత్ర సంప్రదాయాలను పెంచే దేవాలయం. ఈ దేవాలయం నుండి గంగా నది, హరిద్వార్లు కనబడుతాయి. ఈ దేవాలయానికి వెళ్ళుటకు పర్వతంపైకి మెట్ల మార్గం ఉంది. ఆలయం చేరుకోవడానికి రోప్ వే కూడా ఉంది. ఈ రోప్ వే సేవలను మానసదేవి ఉదంకాతాలతో అని పిలుస్తారు. ఈ రోప్ వే సమీపంలో గల చండీ దేవాలయానికి కూడా కలపబడుతుంది. ఈ రోప్ వే యాత్రికుల క్రింది స్టేషన్ నుండి మానసదేవి శక్తిపీఠానికి తీసుకువెళ్తుంది. ఈ రోప్ వే యొక్క మొత్తం పొడవు 540 మీటర్లు, దాదాపు 770 అడుగుల ఎత్తు, 178 మీటర్లు 584 అడుగుల ఉంటుంది. సాధారణ దినాలలో ఈ దేవాలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరవబడుతుంది. పార్వతీదేవి రూపాలైన మానస, చండీలు ఎల్లప్పుడూ కలిసి ఉండేవారని ఇక్కడ ప్రజల విశ్వాసం. అందువలన మానస దేవాలయము నీలపర్వతానికి ఎదురుగా ఉన్న బిల్వ పర్వతంపై కొలువై ఉన్నది. ఇదే విధంగా హర్యానాలోని పంచకుల ప్రాంతంలో కూడా మానసదేవి మందిరం, చండీగఢ్ సమీపంలో చండీ దేవాలయం కూడా ఒకే ప్రాంతంలో ఉండటం, ఈ దేవత రూపాలు కలిసి ఉండడం ఈ కథన సారాంశం. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. హరిద్వార్కి వెళ్ళడం, రావడం చాలా చాలా సంతోషం అనిపించింది. హరిద్వార్కి వెళ్ళి అక్కడ గంగానదిలో, పవిత్రమైన గంగానదిలో స్నానం చేసి, అక్కడ ఎంత చల్లవనాయంటే వాటర్ అంత చల్లవనాయి. తర్వాత మానసదేవి కొండపైకి వెళ్ళానండి, నడుచుకుంటూ వెళ్ళాను. బాగా వేడి బాగుంది, బాగా హాట్గా ఉండే. వెదర్ మాత్రం చాలా అంటే వేడి బాగుండేదండి ఇక్కడ వాతావరణం ప్రకారం అయితే. తర్వాత మేము ఇక నా వల్ల కావడం లేదని అయితే నేను రోప్ వే తీసుకున్నాను. రోప్ వే మనం 2 సైడ్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ కొండ పైన ఉంది కదండి, ఇప్పుడు అంతా గంగానది తర్వాత మనకు అక్కడ కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండ మీద చండీమాత దేవి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక రోప్ వే మళ్ళీ ట్రావెల్ చేసి, అంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ మనం ఏం చేయాలి, రోప్ వేకి తీసుకోవాలి. సో ఒకటే దగ్గర రోప్ వేకి చార్జ్ చేశారు, 2 in 1 అంటే ఒకటేసారి 2 శక్తిపీఠాలకు వెళ్ళొచ్చు. 490 రూపీస్ ఏమో తీసుకుంటారు, 500 ఏమో తీసుకుంటారు. సో అదండి, అలా మీరు వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఇంకా గంగా నది కొద్దిగా ఎండిపోయింది. కింద నుంచి చూస్తే మనకు నడక మార్గం అంటే మనకు కాలి ద్వారా కూడా నడవచ్చు, మెట్లు ఉంటాయి, మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు, రోడ్ ఉంది, రోడ్ మీద కూడా వెళ్ళొచ్చు. తర్వాత రోప్ వే ఉంటుంది. సో అంత దూరం నేను నడవలేను అనుకుంటే ఇలా రోప్ వే వెళ్ళొచ్చు. చూడండి ఎంత గంగా నది ఎంత పవిత్రము, ఎంత చాలా బాగుంది. ఇక్కడ శివుని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. నాకైతే చాలా చాలా వండర్ఫుల్ అనిపించింది, అమేజింగ్. సంతోషం అయితే చెప్పలేనంత హ్యాపీ ఉంది నాకైతే. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. జనాలు కూడా ఉన్నా కానీ తొందరనే జరిగిపోయింది దర్శనం. అది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. రోప్ వే నుంచి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు డౌన్కి వెళ్తున్నామండి, రోప్ వే స్టేషను. ఈ రోప్ వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. డైరెక్ట్ 2 in 1 తీసుకోవచ్చు, లేదా పైన ఉంది కాబట్టి పైన తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ సింగిల్గా తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళాను కాబట్టి సింగిల్ వెళ్ళాను. కానీ రోప్ వే ట్రావెల్ చేయడం మాత్రం ఒక అద్భుతమైన దృశ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేచర్ వ్యూ కానీ, ఆ సీనరీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ సీనరీ చూశాను. దీని తర్వాత మనం ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అయిన తర్వాత మనకు ఇక్కడ అమౌంట్ అనేది కట్టుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను.
రోప్ వే టికెట్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడ మనము ఎగ్జిట్ అయిన తర్వాత మనకు ఇక్కడ టికెట్ సెంటరు. సో ఈ టికెట్లో మనము తీసుకోవచ్చు. మీకు ఆ టారిఫ్ రేట్లు కూడా చూపిస్తాను. రేట్లు వచ్చేసి చూడండి, సింగిల్ అయితే మనకు 110 130 రూపీస్ ఉంటుంది. అదే మినీ అదే మామూలుగా చిల్డ్రన్కి అయితే 120, పెద్దవాళ్ళకు 170 180 ఉంటుంది. ఇక్కడ నుంచి మనము మానసదేవి శక్తిపీఠం కంప్లీట్ అయిపోయింది దర్శనము. సో ఇక్కడ నుంచి మనం చండీదేవి వెళ్ళాలి. చండీదేవి కాదండి, ఇక్కడ మాయాదేవి శక్తిపీఠం కూడా ఉంటుంది. ఇంకోటి మాయాదేవి శక్తిపీఠం, నెక్స్ట్ ఇంకోటి భారతమాత మందిర్ ఉంటుంది ఒకటి, దక్షేశ్వర మహాదేవ్ ఆలయం కూడా ఉంటుంది, మకార వాహిని ఆలయం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి భారత్ మాతా మందిర్, ఇరాన్ కాలియర్, నీల్దార్ పక్షి విహార్, ఇతర దేవాలయాలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఇక్కడ అద్భుతమైన చెప్పాలి అంటే మాత్రము శివుని టెంపుల్ అండి. శివుని విగ్రహము చాలా ఎత్తైన టెంపుల్, ఎత్తుగా దాదాపు 150 అడుగుల ఎత్తులో మనకు ఇక్కడ నిర్మించడం జరిగింది. దాదాపు అద్భుతమైన కట్టడంగా చూడొచ్చు మనకు. ఇది ఇక్కడ నుంచి మనము ఇక్కడ శ్మశాన వాటికలు గంగానది దగ్గరనే కూడా కొన్ని ఉన్నాయండి. అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇదంతా మనం బ్రిడ్జ్ పై వెళ్తున్నామండి, గంగానది పైన. ఇక్కడ నుంచి మనము చండీమాత ఆలయం వెళ్తున్నాము. మీకు పైనుంచి చూపించాను కదండి, అక్కడి నుంచి 2 కొండల మధ్యలో మనకు గంగానది ప్రవహిస్తుంది. ఆ గంగానది నుంచి మనము గంగానది దాటుకొని అంటే బ్రిడ్జ్ ఉంటుంది, గంగానది నుంచి మనం వెళ్తూ ఉంటే మనకు చండీ మాత దేవి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చండీదేవి దగ్గరికి వెళ్తున్నాము, చండీమాతకి జై. ఇప్పుడు నేను చండీమాత ఆలయం దగ్గరికి వచ్చాను. అంటే మళ్ళీ ఇక్కడ నేను ఇది తీసుకున్నాను, రోప్వే టికెట్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ప్రసాదం కౌంటర్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము, రోప్వే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. సో రోప్వే నుంచి మనకి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి, కొండ పైకి వెళ్ళాలి, నడవచ్చు. కాకపోతే చాలా అలసిపోయాను కాబట్టి, సో అంత అలసిపోయి ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ అవసరం లేదనుకొని ఇట్లా రోప్వే టికెట్ తీసుకొని వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం చండీమాత ఆలయం గురించి, చరిత్ర గురించి తెలుసుకుందాం. చండీమాత ఆలయం గురించి తెలుసుకుందామండి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలోని హరిద్వార్ నగర్లోని హిందూ దేవాలయంగా పేరొందింది. దేవాలయం హిమాలయాల దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వత నీలలోహిత పర్వతంపై కొలువై ఉన్నది. ఈ దేవాలయం 1929లో కాశ్మీర్ రాజు అయిన సుచాజిన్ సింగ్చే నిర్మించబడింది. అయినప్పటికీ ఈ ఆలయంలో ప్రధానమైన దైవం చండీదేవి. చండీదేవి యొక్క విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నెలకొల్పినట్లు చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయం హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒకటైన నీలపర్వత తీర్థంగా కూడా పిలువబడుతుంది. ఈ చండీదేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకున్నటకు కొలిచే సిద్ధిపీఠంగా పూజించబడుతుంది. ఇది హరిద్వార్లో గల 3 శక్తిపీఠాలలో ఒకటిగా విరజిల్లుతుంది. ఇది కాక హరిద్వార్లో గల ముఖ్యమైన శక్తిపీఠాలుగా మాయాదేవి, చండీదేవి, మానసాదేవి అనే శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. చండీమాత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. చండీ దేవత హిందూ దేవతలలో చండికగా కూడా పిలువబడుతుంది. చండిక యొక్క కథ విధంగా ఈ పూర్వకాలంలో శుంభు, నిశుంభు అనే రాక్షసులు రాజుల దేవతలను రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రుడిని దేవతలు స్వర్గం నుండి వెలగొడతారు. దేవతల ప్రార్థనలు విన్న పార్వతి వారు రక్షణార్థం చండికగా అవతరించింది. ఆమె సౌందర్యానికి మోహించిన శుంభుడు ఆమెను వివాహమాడాలని కోరుకుంటాడు. ఆమె వ్యతిరేకిస్తుందని, ఆమె తిరస్కరిస్తున్న ఆగ్రహించకుండా శంభుడు రాక్షస సేనాధిపతిన చండ ముండలను ఆమెను హతమార్చుటకు పంపిస్తాడు. వారు ఆమె క్రోధం నుండి జనించిన చాముండి ద్వారా హతులవుతారు. శుంభు, నిశుంభులు కలిసి చండికను హతమార్చాలని ప్రయత్నిస్తారు, కానీ ఆమె చేతిలో మరణిస్తారు. వారిని వధించిన తర్వాత చండిక కొంతసేపు నీల్ పర్వతంపై విశ్రయించినట్లు పురాణాల కథనం. అందువలన ఈ ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో గల 2 పర్వతాల పేర్లను శుంభు, నిశుంభుగా పిలువబడుతుంది. చండీమాత ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ దేవాలయం హరికిపౌరికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయానికి చేరుటకు చండీఘాట్ నుండి 3 కిలోమీటర్లు పర్వతారోహణ మార్గం కూడా ఉంది. మార్గంలో పర్వతం అధిరోహించుటకు అనేక మెట్లు కూడా ఉన్నాయి. ఈ దేవాలయానికి వెళ్ళుటకు రోప్వే మార్గం కూడా ఉంది. ఈ రోప్వే సేవలు మానసదేవి ఆలయం నుండి యాత్రికులకు ఈ దేవాలయాన్ని చేరుటకు చండీదేవి ఉదంకోత్ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ రోప్వే యాత్రికులను గౌరీ శంకర్ దేవాలయం దిగువ స్టేషన్ నుండి చండీదేవి ఆలయం వరకు దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ రోప్వే
యొక్క పొడవు దాదాపు 750 మీటర్లు, ఎత్తు 210 మీటర్లు ఉంటుంది. పర్వతంపై 2 వైపులా దట్టమైన అడవులు ఉండడం వలన ఈ రోప్వేపై ప్రయాణిస్తున్నప్పుడు గంగా నది హరిద్వార్ను చూడొచ్చు. ఈ దేవాలయం స్థానిక పూజారి మహంత్ ద్వారా నడపబడుతుంది. సాధారణ దినములలో ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరవబడుతుంది. ఈ దేవాలయంలో ఆరతి ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో చర్మపు వస్తువులు, మాంసాహార భోజనం, మద్యం సేవించటాలను నిషేధించారు. ఈ దేవాలయం భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ దేవాలయానికి అనేక మందులు భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా చండీ చౌడాస్, నవరాత్రి ఉత్సవం, కుంభమేళాలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హరిద్వార్ సందర్శించే యాత్రికులు తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి అతి దగ్గరగా హనుమంతుని తల్లి అయిన ఆంజనేయ దేవి ఆలయం కూడా ఉంది. నీల పర్వతం కింద భాగంలో నీలేశ్వర్ ఆలయం కూడా ఉంది. పార్వతీదేవి రూపాలైన మానస చండీలు ఎల్లప్పుడూ కలిసి ఉండేవారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందువలన మానసదేవి దేవాలయము నీల పర్వతానికి ఎదురుగా ఉన్న బిల్వపత్రంపై కొలువై ఉంది. ఇదే విధంగా హర్యానాలోని పంచకుల ప్రాంతంలో మానసదేవి మందిరం, చండీగఢ్ సమీపంలోని చండీగఢ్ చండీ దేవాలయం కూడా ఒకే ప్రాంతంలో ఉండటం ఈ దేవతలు రూపాలు కలిసి ఉండటం అనుటకు నిదర్శనం. హరిద్వార్ అంటే మనకు చెప్పుకోవాల్సింది కుంభమేళా అండి. ఈ కుంభమేళా గురించి చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకు చార్ధామ్ యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కు మెయిన్ ఎంట్రన్స్ అనేది హరిద్వార్ అని చెప్పుకోవచ్చు. ఈ కుంభమేళా గురించి మనం తెలుసుకుందాం. ప్రతి 12 సంవత్సరాల కాలానికి ఒకసారి ఈ క్షేత్రాల్లో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరగడం ఆనవాయితీ. ప్రయోగాలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రికులు ప్రపంచం నలుమూల నుండి ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు గంగా తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్లో జరిగే భారీ ఊరేగింపులలో పాల్గొనేందుకు విచ్చేసిన హిందూ మత నాయకులు, సాధువులు, సంతులను సంప్రదాయంగా ప్రకారం అంజుమాన్ కామ్ గంధన్ పంచాయత్కు చెందిన ముస్లిం పెద్దలు సాధారణ స్వాగతం పలుకుతారు. హిందూ స్వాములకు, ముస్లిం పెద్దలకు భక్తిపూర్వకంగా దక్షిణాలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా హిందూ స్వాములను, ముస్లిం పెద్దలను ఆలింగనం చేసుకొని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లింలకు ప్రసాదం అందజేస్తారు. కుంభమేళలో పెష్వాక్ సందర్భంగా హిందూ మత నాయకులను ఇలా సత్కరించడం, అలాగే ముస్లింల ఉత్సవాలకు, పండుగలకు ఇక్కడ హిందూ నాయకులు శుభాకాంక్షలు తెలపడం, సత్కరించడం సాంప్రదాయంగా వస్తుంది. తరతరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విరజల్లుతుంది. హరిద్వార్లో ఉత్సవాల గురించి మాట్లాడుకుంటే మతపరంగా ముఖ్యంగా ఉన్న నగరం కనుక ఇక్కడ సంవత్సరం అంతా ఉత్సవాలు జరుగుతుంటాయి. వీటిలో ముఖ్యమైనది సోమవతి అమావాస్య మేళా. గుగుల్ మేళా దినంలో 20 నుంచి 25 లక్షల భక్తులు పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా. గురుగ్రహం కుంభరాశిలో ప్రవేశించే సమయంలో 12 రోజుల పాటు జరిగే ఉత్సవం ఇది. దాదాపు 629 సంవత్సరాల చైనా పర్యాటకుడు హ్యూమన్ థాంగ్ వ్రాసిన గ్రంథంలో ఈ ఉత్సవాన్ని గురించి వర్ణన మొదటి వ్రాతపూర్వక రుజువు. 1988లో జరిగిన కుంభమేళలో 1 కోటి భక్తులు కుంభమేళా సమయంలో గంగా నది స్నానాన్ని ఆచరించడం ఇక్కడ ఒక ముఖ్య విశేషం. ముఖ్యమైన ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం. దేవగురువైన బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది కాక 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా. ఈసారి అర్ధమేళా. మానసాదేవి, చండీదేవి, మాయాదేవి అనే 3 అమ్మలు హరిద్వార్లో వెలిసిన శక్తి స్వరూపాలు. ఇక్కడ కంకల్ దేవాలయాలు, సముదాయంలో బృహదీశ్వర ఆలయము, దక్ష మహేశ్వర ఆలయము, సతికుండు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడని చెబుతారు. ప్రాచీన భారతదేశంలోని ఆశ్రమాలు, విద్యా విధానం ఇక్కడ కనిపిస్తాయి. శివాసనము, స్వర్గాశ్రమం, పరమార్థ నికేతన్, గీతా భవన్ వీటిలో ముఖ్యమైనవి. ఇక్కడ భారతమాత మందిరం కూడా ఉన్నది. ఈ భారతమాత మందిరాన్ని 1983లో ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. చీలడమ్ ఇది ఇక్కడ చక్కని విహార కేంద్రం. ఇక్కడ కృత్రిమ సరస్సు ఒకటి నిర్మించారు. ఏనుగులు, ఇతర అడవి జంతువులు ఇక్కడే చూసి వీలుంది. శివాలికి పర్వతం మీద జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన రాజీవ్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది. సుమారు 820 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజీవ్ నేషనల్ పార్కు విస్తరించి ఉంది. ఈ కేంద్రంలో ఉన్న 150 ఆసియా ఏనుగులు, 23 రకాల క్షీరదాలు, 315 పక్షి జాతులు ఈ రాజీవ్ నేషనల్ పార్కులో మీరు చూడొచ్చు.
ఇదండి మొత్తం మానసదేవి శక్తిపీఠాలు, చండీమాత శక్తిపీఠాలు, మన గంగా నది పవిత్ర స్నానాలు, మాయాదేవి, ఇవన్నీ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని ఇక రిటర్న్ తిరుగు ప్రయాణం జరుగుతున్నానండి. ఇక్కడికి రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. సో ఇక్కడ నేను రైల్వే స్టేషన్ దగ్గర ఒక సాధువుని చూశాను. ఇక్కడైతే నేను చాలా దేవునికి అంటే లంచ్ చేసేటప్పుడు దేవునికి స్మరణ చేసుకుంటూ తింటున్నాను. నాకు అదొకటి చాలా బాగా అనిపించింది. నాకైతే మొత్తం మీద హరిద్వార్ రావడం చాలా హ్యాపీ, సంతోషం అనిపించింది. ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్దాం అనుకున్నాను, కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల నేను కేదార్నాథ్ వెళ్ళలేదు. నాకైతే కొద్దిగా బాధ అనిపించింది. మళ్ళీ ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు మళ్ళీ హరిద్వార్ వచ్చి అవన్నీ కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ యాత్ర చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాను. నాకైతే ఈ యాత్ర మాత్రం చాలా హ్యాపీ, సంతోషం అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళొచ్చు. చార్ధామ్ యాత్ర ఇక్కడ మనకు వీళ్ళ టూరిస్టులు ఉంటారు, గైడ్స్ ఉంటారు, వాళ్ళతో మనము మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.